హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పవిస్ టిప్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ చక్కగా ఉన్నారని అనుకుంటున్నాను. ఏంటి స్టార్టింగ్లోనే రైస్ పెట్టేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, రీసెంట్గా నేను ఆవకాయ పచ్చడి అయితే పెట్టాను. దానికి సంబంధించిన వీడియో ఇది, అది షేర్ చేస్తున్నాను. అయితే ఇంతకుముందు కూడా చాలాసార్లు పెట్టాను, అప్పుడు అంతలా సక్సెస్ కాలేదు. ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ పెట్టేసి ఉంటాను, కానీ అంతలా సక్సెస్ అవ్వలేదు. కానీ ఈసారి సక్సెస్ అయిందనమాట. సక్సెస్ అయింది అన్న ఆనందంలో వీడియో తీసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. ఇంతకుముందు కొన్ని మిస్టేక్స్ చేశాను. సో ఈసారి ఆ మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేసి చక్కగా ఆవకాయ అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇవి ఆల్మోస్ట్ ఒక 1 kg కాయలన్నమాట. పెద్ద పెద్ద కాయలే, పుల్లగానే ఉన్నాయి, పర్లేదు, ఆవకాయ పెట్టడానికి పనికొస్తాయని చెప్పి ఇక మేము స్టార్ట్ చేసేసాం. ఇంకా ఆయిల్ అయితే హీట్ చేయడానికి ప్యాన్ తీసుకున్నాను. అన్నట్టు ఆవకాయ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే ఆవకాయ అనేది మన తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, తమిళనాట వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారండి. అంత బాగుంటుంది కదా. ఇక అమెరికాలో ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటిని మిస్ అవ్వట్లేదు అని ఈ ఆవకాయ తినడం వల్లే కాస్త రిలీఫ్ అయిపోతారనమాట. ఇంకా నేనైతే స్టవ్ పై ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇదిగోండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టు తీసి పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసామంటే ఆవకాయలో చాలా మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ అయితే వస్తుంది. ఇలా వెల్లుల్లి రెబ్బలు ఇంతకుముందు వేసేదాన్ని కాదు, కొన్ని అయితే కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా, మరికొన్ని ఏమో దంచి వేద్దామని చెప్పి అవి కట్ చేయకుండా సపరేట్గా అయితే పెట్టేశాను. ఇంకా నేను నెక్స్ట్ చేసింది ఏంటి అంటే ఆవపిండి కోసం అని చెప్పి ఆవాలని ఫ్రై చేయడానికి తీసేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్సే తీసుకున్నాను, ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి. జీలకర్ర కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఈ రెండు మంచిగా హీట్ అయిన తర్వాత కాస్త రూమ్ టెంపరేచర్కి రాగానే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఈ ఆవాలు ఇంకా జీలకర్ర కలిపి మిక్సీ పట్టి వేసామంటే మంచి టేస్ట్ అయితే తగులుతుంది. ఇంకా నేను బేసిన్ గిన్నె తీసుకొని దాంట్లోకి అయితే కట్ చేసుకున్న మ్యాంగోస్ అన్నీ వేసేసా. హీట్ చేసుకున్న ఆయిల్లోనే నేను కరివేపాకు కూడా వేసాను. చూడండి, కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటూ కాస్త కలుపుతూ ఉన్నాను. అయితే మధ్యలో కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఒకసారి కలిపాను. నాకు చేయితో కలపాలంటే కాస్త భయం, ఏమైనా తడి ఉంటుందేమో అని. కొన్ని మామిడికాయ ముక్కల్ని ఇలా మిక్సీ పట్టుకొని వేసేస్తే గ్రేవీలాగా వస్తుందంటండి. కొన్ని టిప్స్ ఇంట్లో వాళ్ళు చెప్తే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా మళ్ళీ కలుపుకుంటున్నాను. కొంచెం కూడా వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా లేకుండా చూసుకోవాలి. ఇంకా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది ఆవకాయకి. అంతా అయితే ఒకసారి కలిపేసుకుందాం. మా చిన్నప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టామంటే ఏం చేసేవాళ్ళం అంటే, అది కారం ఉంటుంది కదా ఒట్టిగా తినడానికి, ఇంట్లలో తొట్టిలు ఉండేది వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి. ఆ తొట్టిల్లో ఆ కారం అంతా వాటిలో తడిపేసి మేము ఓన్లీ కాయ మాత్రమే తినేవాళ్ళం అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇందులోకి కారం యాడ్ చేసుకుంటున్నాను. నేను ప్రాపర్ మెజర్మెంట్ అన్నీ ఏం చెప్పలేదు, ఎందుకంటే నేను కళ్ళతో చూసి వేస్తాను ఇంత అయితే సరిపోతుంది అని. కారం ఉప్పు వేసాక ఇంకా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర పౌడర్ అయితే వేసేస్తున్నాను. ఇదే కదా మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి. అంతా మెల్లమెల్లగా కలుపుకొని ఆయిల్ కూడా కొంచెం అయితే వేసుకోవాలి. ఇంకా సమ్మర్లో చాలామంది ఒకప్పుడైతే పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు మార్కెట్లో చాలా కంపెనీల ఆవకాయలు అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా పెట్టాల్సిన అవసరమే లేదు, ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకు అని చాలామంది పెట్టడం మానేసి కొనడానికే ప్రిఫర్ చేస్తున్నారు. కానీ దాంట్లో ఏమేమి ప్రిజర్వేటివ్స్ ఉంటాయో మనకు తెలియదు కదా. ఇలా శుభ్రంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మన కళ్ళతోనే అన్నీ చూస్తాము, ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి, ఏది వేసుకోవాలి అనేది మనకు కూడా మంచిగా అర్థమవుతుంది. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా